సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మన రూమ్లో కొత్త రూమ్మేట్ వస్తుండు. ఎవరంటే అది ఎవరో కాదు, కొత్తగా మా కాలేజ్లో ఒక జాయిన్ అయ్యిండు. సో వాడికి లాంగ్ అవుతుంది, ఏదో కోప్రాలంట, అక్కడ ఉంటాడు, చాలా దూరం ఉంటాడు. సో ఇంకా ఆడికి వెళ్ళి వాడికి రోజు రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి కాలేజ్కి వస్తే. ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మా రూమ్లో ఉంటాడని ఒప్పుకున్నాడు. ఇక మేమైతే మనతో లగేజ్ ఉంది, సో ఆడికి పోతా నేను. లగేజ్ అని చెప్పి నేను పిలుస్తున్నాను ఆడికి. అట్లనే ఇక పోతున్నాం. ఇంకా వ్యూవర్ జర్నీ కూడా చూపిద్దామని, ఎందుకంటే వచ్చేటప్పుడు బండి మీద వస్తాం మేము, మన బైక్ కూడా ఉంది. సో నైట్ టైం ర్యాపిడో ఇట్లా పార్ట్ టైం కొట్టుకుందామని బండి కూడా ఇస్తుండు. ఇంకా మాకు కూడా హెల్ప్ అవుతుంది, మేము కూడా అప్పుడప్పుడు వాటికి మేము కూడా ర్యాపిడో కొట్టుకోవచ్చు. ఇంకా మాకు కూడా సైడ్ ఇన్కమ్ అవుతుంది అట్లా. ఇంకా సో ఎప్పుడైతే ఆడికి వెళ్తా, ఇప్పుడు పోయేటప్పుడు బస్కి వెళ్ళాలి నేను. వచ్చేటప్పుడు మన బైక్ మీద వస్తాం, లగేజ్ ఉంటుంది ఇంకా బైక్ తీసుకొని వస్తాం ఆడికి వెళ్ళి. అట్లా బైక్ చూపిద్దామని చెప్పి ఎట్లా నైట్ టైం జర్నీ అంటే నైట్ అవుట్ అయిపోతుంది అని చెప్పి నేను థింక్ చేసిన. సో ఇప్పుడు స్టార్ట్ అయినా నేను. సో గాయస్, మనమైతే స్టార్ట్ అయినాం అనమాట. ఇగో వెళ్తున్నా బస్ స్టాప్కి. ఆడ రష్ ఉంటుంది, నాకు వీడియో చేయడం కూడా బుద్ధిగా ఆడ. సో బస్ ఎక్కి డైరెక్ట్ ఆడికి నేను, ఒకవేళ బస్లో క్రౌడ్ లేకుంటే తీస్తా వీడియో, లేదంటే డైరెక్ట్ ఆడ దిగి మీకు మళ్ళీ చూపిస్తా. ఆడికే వాడిని కాల్ చేస్తే ఆడు వస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆడికి పోయి వాళ్ళ లగేజ్ అని తీసుకొని మేము స్టార్ట్ అవ్వాలి ఆడికి వెళ్ళి. ఇంకా అదే లాంగ్ అవుతుంది వీడియో. ఆడికి స్టార్ట్ అయినాక నేను మొత్తం వ్యూ చూపిస్తాను మీకు. కావాలంటే స్పీడ్ మోషన్లో పెట్టాను చూపిస్తాను మీకు, కానీ మొత్తం వ్యూ చూపిస్తా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆ రూమ్లో అయితే అందరం అనుకోరు గైస్, వీళ్ళకి నిద్ర మబ్బు అంతా ఎంత ఉందంటే చాలా ఘోరంగా. అసలుకి కాలేజ్ నుంచి వచ్చిర్రు, తిన్నారు, పండుకోర్రు. నేను కాలేజ్ నుంచి వచ్చి అసలు ఏమంటారు, మళ్ళీ వీని ఫోన్ వచ్చిందని చెప్పి కొంచెం సామాన్లు లేనికి పోయినా. ఇప్పుడు మార్నింగ్ తినాలి, మధ్యాహ్నం తినాలి, ఇప్పుడు తినాలి. ఇక ఆఖరి ఫుల్ వేస్తుంది. ఇంకా ఆడికి పోయి వచ్చినాక ఏమైనా తెస్తాం, వండుకొని తింటాం ఆడికి. సో ఆడికి పోయి చూస్తాను కానీ మీకు డైరెక్ట్గా. లేదు బస్తా నలుగుతుంటా. సో గాయస్, మన కొత్త రూమ్మేట్ వచ్చేసాడు. ఇతనే. సో ఈయన పేరు షాహిద్. అక్కడ తీయలేకపోతే బ్లాగ్, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని దిగి నేను తొందర బండికి వచ్చేసినాం. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాను, వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి తింటా మాట్లాడుతున్నాం. సో మనోడు బండి నడుపుతూ ఇంకా మాట్లాడలేడు, చూడలేడు కాకుండా. నేను కూడా బండి కిందకి ఊలాడుకో, రోడ్డు బాగాలేదు ఇక్కడ, చాలా ఘోరం రోడ్ అయితే. బస్సులో వచ్చినప్పుడు అయితే గాయస్ నువ్వు లేదు వేసి పైనకి కొంచెం మిస్ తరగా తాగడానికి. సో ఇప్పుడు ఫోన్ కింద ఉంటే కష్టం, మళ్ళీ ఎగ్గ ఫోన్ లేదు తీయనికే. మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కుంటే మా ఇంట్లో చూస్తారు నాకు. సో గాయస్, ఆయనకి వెళ్ళి ఒక ఛాయ్ డీటెయిల్ వేసుకొని ఇస్తా. మనమైతే వచ్చేసా మున్సిపల్ ఆల్మోస్ట్ బండి తీసుకున్నా. దీనికి ప్రసన్న వచ్చింది వచ్చి మన పొద్దు వాడు ఎవ్రీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళంటారు పనికి. తీసుకెళ్ళిపోదాం. చిల్ల పెట్రోల్ ఓపించుకుని ఏమైనా ఐడియా
స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయినా 8 o'clock స్టార్ట్ అయినా గైస్. 8 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఆడికి పోయి కదా 2 hours పట్టేది. మనం ఆడికి పోయి ఆడికి దగ్గర తీసుకొని పోదాం. సో అక్కడ 2 hours పట్టది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఆడికి రాని బండి వచ్చామో నైట్ టైం కాబట్టి స్పీడ్ రాలే. మళ్ళీ టైం పడ్డా ఆడికి కూడా మధ్య ఛాయ్ ఆగడం కొంచెం ట్రాఫిక్ ఏమైనా కొంచెం ఆగినాం అంటే సో ఆయన రూమ్కి అయితే వచ్చేసినాం. నా రూమ్కి డైలీ వచ్చాం అది. సో రూమ్ పంపిస్తా మళ్ళీ ఇలా ఒకసారి మా రైడింగ్ ఇప్పుడు బండి ఎక్కిస్తున్నాం రోజు. ఇప్పుడు రైడింగ్ బ్లాగ్స్ కూడా వస్తుంటాయి మీకు. అంటే రోజు బండి లేదని చెప్పి బయట వీకెళ్ళి నైట్ అవుట్. సో నైట్ అవుట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బండి కాయలు వచ్చేసినప్పుడు చిన్న చిన్న గాయస్ వచ్చేసినాం రూమ్కి అయితే. మీట్ అవర్ న్యూ రూమ్మేట్. ఇంకా ఎప్పటి నుంచి మా బ్లాగ్లో అయినా కూడా వస్తాడు. ఇంకో ఇలా పని పడలేదు గాయస్. ఇక సో ఇప్పుడైతే తినలేము. ఇప్పుడాక చికెన్ తెచ్చుకో వండదాం ఇక తిందాం. ఏ నడు ఎంత ఓపికలేదు గాయస్. ఫోన్లో ఛార్జ్ లేదు ఏం లేదు. ఇక ఎక్కువ ఇలా పెద్ద తీయలే ఎందుకంటే బైక్ మీద వచ్చాం కాబట్టి ఇక తీయడానికి దొరకదు అంతగానం. మన అన్న బైక్ రైడింగ్ బాగుంటుంది. సో ఈ లైట్ ఆఫ్ చేస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే. సో గైస్ ఇక ఆకలి ఫుల్ వేస్తుంది. మంచి తిని ఫ్రెష్ అప్ అయి తిని ఇక వండుకుందాం. మన పొద్దున్న లేచి కాలేజ్కి పోవాలి. సో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాగానే వదిలేట్టు రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. సో అట్లుంటుంది మా బాయ్స్ది. కొత్తగా వచ్చిన జోష్ మనది. సో ఇప్పుడైతే ఇద్దరికి బ్లాగ్ ఎడికేట్ టాటా బై బై. సీ యూ. మళ్ళీ కదాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.